సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో 2024 మనకి చాలా అప్గ్రేడ్స్ అనేవి చేస్తూ, అలాగే చాలా వరకు చేంజెస్ అనేవి తీసుకొస్తూ మనకి ఈ బైక్ అనేది లాంచ్ అయితే చేయడం జరిగింది. సో 2024లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, దీని యొక్క ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఒకవేళ మీరు 2024లో బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ అనేది పర్చేస్ చేద్దామని చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ గా చూడండి. అలాగే నెక్స్ట్ వీడియో దీంట్లో మనకి ట్విన్ డిస్క్ వేరియంట్ కూడా ఉంది కదా, సో దాని యొక్క వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మరి ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనలీ హెరిటేజ్ మనకి ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మీకు ఈ బైక్ యొక్క 360 డిగ్రీ వ్యూ అయితే చూపిస్తాను. 360 డిగ్రీ వ్యూ చూసిన తర్వాత 1 by 1 ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో 360 డిగ్రీ వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే టాప్ వ్యూలో కూడా చూడొచ్చు. సో టాప్ వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ బైక్లో మెయిన్ హార్ట్ ఇంజిన్, కాబట్టి ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 149.5 cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 phase 2 కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ DTSI ఎయిర్ కూల్ ఇంజిన్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 14 PS at 8500 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 13.25 Nm 6500 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది నేను రైడ్ రివ్యూలో మీకు అప్డేట్ చేస్తాను. ఇంకొక డెడికేటెడ్ వీడియో మీకు దీన్ని రైడ్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తూ దీంట్లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక డెడికేటెడ్ వీడియో తీసుకొస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 31 mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీ హైట్ తగ్గట్టుగా 5 steps అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో మనకి 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి, మనకి బైక్ అటొకటి ఇటొకటి 2 అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 260 mm డిస్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే రిఫ్లెక్టర్ కూడా మనకి కనిపిస్తుంది సస్పెన్షన్ పైన కనుక చూసుకున్నట్టయితే. అలాగే బ్యాక్ సెక్షన్ లో 130 mm డ్రమ్ బ్రేక్ అనేది బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, చాలా మంది డిస్క్ అని చెప్పేసి అనుకుంటారు. ఇది డిస్క్ అయితే కాదు, RLP అని చెప్పొచ్చు, రేర్ వీల్ లిఫ్ట్ అప్ ప్రొటెక్టర్ అని చెప్పొచ్చు. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనం టాప్ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేసినప్పుడు సో బ్యాక్ వీల్ అనేది పైకి లేవకుండా మనకి ఈ RLP సెన్సర్ అయితే యూజ్ అయితే అవుతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సెక్షన్ లో మనకి 80/100 70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వ్యూస్ తో రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో 100/90 70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వ్యూస్ తో మనకి రావడం జరుగుతుంది. సో బ్యాక్ సెక్షన్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ అనేది 2055 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విడ్త్ వచ్చేసరికి 765 mm అయితే ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 165 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకు దీనిలో ఆఫర్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్స్ కి 160 అనేది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. 165 ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆఫ్ రోడ్ చేసినా ఆన్ రోడ్ చేసినా కూడా మీకు కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 785 mm అనేది సీట్ హైట్ మనకు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే 5.3 అండ్ 5.4 కన్నా అబవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే 148 kgs వెయిట్ అయితే ఉంది. మరి అంత ఓవర్ వెయిట్ అయితే ఏం లేదు, లైట్ వెయిట్ గా ఉంటుందని చెప్పొచ్చు బైక్ యొక్క వెయిట్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా మనకి సింగిల్ లాంగ్ సీట్ తో మనకి రావడం జరుగుతుంది. సో సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ సీట్ యొక్క కంఫర్ట్ కానీ చాలా ఎక్సలెంట్ గా అయితే ఉందని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ లో చూస్తున్నా, ఒకవేళ మీరు యూత్ అయింది కానీ ఖచ్చితంగా మీరు ఈ బైక్ ని కన్సిడర్ అయితే చేయొచ్చు. సీట్ యొక్క కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ గురించి చూసుకుంటే మనకి క్లోజర్ గ్రాబ్ రైల్స్ అనేవి బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో హీల్ అండ్ త్రూ షిఫ్టర్ అయితే ఉంటుంది. సో ప్రీవియస్ జనరేషన్ లో మనకి కొంచెం ఎక్కువ సౌండ్ అయితే వచ్చేది, బట్ దీంట్లో మనకి అంత సౌండ్ అయితే నాకు ఏమనిపించలేదు, కొంచెం బెటర్ గానే ఉందని చెప్పొచ్చు ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే. సో గేర్ షిఫ్టింగ్ కూడా మనకి స్మూత్ గానే పడుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లెక్సిబుల్ రైడర్ రబ్బర్ ఫుట్ రెస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీనికి క్వాలిటీ అనేది ఓకే అన్నట్టు అయితే ఉంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో కూడా మనకి రబ్బర్ టైప్ మనకి ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క క్వాలిటీ కూడా ఓకే అన్నట్టు అయితే ఉంది. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ మనకి ఆఫర్ చేయడం జరిగింది. అలాగే సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. లేడీస్ అనేది పైకి ఎక్కడానికి ఇది బాగా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. అలాగే శారీ గార్డ్ కూడా మనకి ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీని ఒక డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా మనకి క్లోజ్డ్ టైప్ చేయంతో మనకి రావడం జరుగుతుంది. సో క్లోజ్డ్ టైప్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం చైల్డ్ లూప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు. కంప్లీట్ గా మనకి దీని యొక్క స్టిక్కరింగ్ అనేది చేంజ్ అయితే చేశారు ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకున్నట్టయితే. ఇక్కడ ట్యాంక్ మీద మనకి 150 అని చెప్పేసి పెద్దగా అయితే మెన్షన్ చేశారు. మనకి NS 160 లో కానీ NS 200 లో కానీ ఏ విధంగా కనిపిస్తుందో
అదే విధంగా మనకి ఇక్కడ 150 అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే రెడ్ అలాగే మ్యాట్ ఫినిష్ లో మనకి క్రోమ్ ఫినిష్ లో మనకి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే డూమ్ మీద కానీ లేకపోతే సైడ్ ప్యానల్స్ మీద కానీ అలాగే ట్యాంక్ పైన సో ఆ ట్యాంక్ ప్యాడ్స్ మీద మనకి కంప్లీట్ గా రెడ్ కలర్ లో మనకి స్టిక్కరింగ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ స్టిక్కరింగ్ అనేది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటి ఈ స్టిక్కరింగ్ గురించి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో దీంట్లో మనకి 15 లీటర్స్ మెటల్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే E20 పెట్రోల్ సపోర్ట్ కూడా మనకి దీనిలో తీసుకురావడం జరిగింది. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 55 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ స్టాండర్డ్ వేరియంట్ మనం తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ 2023 కి సంబంధించిన మోడల్ యొక్క కంప్లీట్ మైలేజ్ టెస్ట్ వీడియో అయితే చేస్తాను. ఇక్కడ ఐకార్డ్స్ ఇస్తాను, కావాలంటే మీరు ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది చాలా సింపుల్ గా మనకి ప్రీవియస్ కి ఏదైతే కీ ఉందో అదే మనకి కీ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మన హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ తో మనకి రావడం జరుగుతుంది. సో హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అనేది మనకి చాలా ఎక్సలెంట్ గా ఉండడం జరుగుతుంది. అలాగే టర్నింగ్ రేడియస్ కూడా మనకి చాలా ఎక్కువగానే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ దీని స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి హై బీ లో బీ స్విచ్ లో మనకి ఇక్కడ పాస్ స్విచ్ అనేది ఇంటిగ్రేట్ అయితే చేశారు. సో స్విచ్ క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్ గా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ లో మనకి మోడ్ అని ఒక బటన్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి ట్రిప్ ఏ ట్రిప్ బి అలాగే బ్లూటూత్ సపోర్ట్ కూడా కన్సోల్ మనకి తీసుకొచ్చారు కదా. సో ఆ ఫీచర్స్ అన్ని యాక్సెస్ చేయడానికి మనకి ఈ మోడ్ అనే బటన్ అయితే యూజ్ అవుతుంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఇచ్చి ఉంది. అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ కనుక చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా కింద చూసిన మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. సో దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. అలాగే కిక్ రోడ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి ఈసారి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తో మనకి తీసుకురావడం జరిగింది. సో కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉంది. అలాగే ఆర్పిఎం మీటర్ ఉంది, టైం ఉంది, గేర్ పోస్ట్ ఇండికేటర్ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ తో పాటు సర్వీస్ డ్యూ ఇండికేటర్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఏబిఎస్ ఇండికేటర్ కానీ ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంటుంది. అలాగే ఏఎఫ్ఈ డిటిఈ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. సో మీకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ అలాగే బ్యాటరీ పర్సెంటేజ్ అన్ని కూడా మనకి కన్సోల్ విజిబుల్ అయితే అవుతాయి. అలాగే కన్సోల్ చుట్టూ చూడొచ్చు మనకి క్రోమ్ ఫినిష్ తో మనకి రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క లైట్ అండ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ వచ్చరికి కంప్లీట్ గా 2024 లో కూడా మనకి హాలోజన్ బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే డిఎల్ఎస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. సో 2024 లో అయినా సరే ఎల్ఈడి తీసుకొచ్చుంటే బాగుంటుంది అనిపించింది. మేబీ నెక్స్ట్ ఇయర్ మనం చూసే అవకాశం అయితే ఉంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్లెక్సిబుల్ టర్న్ ఇండికేటర్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి కంప్లీట్ గా బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. ఇవి కూడా అయితే సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు వైపులో కూడా మనకి కంప్లీట్ గా బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇవి కూడా మనకి ఎల్ఈడికి అప్గ్రేడ్ అని చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. అలాగే టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ టర్న్ ఇండికేటర్స్ పైన కనుక చూసుకుంటే యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. మీ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ చార్జెస్ అనేవి సింపుల్ గా మీరు యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఫైనల్ గా మనం దీనికి అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 3 కలర్ ఆప్షన్స్ లో ఉండే అవకాశం అయితే ఉంది. ఓన్లీ మనకి ప్రెసెంట్ రెడ్ మాత్రమే అవైలబుల్ గా తీసుకొచ్చారు. అండ్ ఇక టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే 110+ అనేది మనం ఈజీగా క్రాస్ అయితే చేయొచ్చు. అండ్ ఇక ఫైనల్ గా మనం దీనికి ప్రైస్ గురించి తెలుసుకునే ముందు దీనికి ఎగ్జాస్ట్ నోట్ మీకు ఒకసారి వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత మనం దీనికి ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,12,300 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,49,600 రూపీస్ అనేది కొత్తపేట ఎస్ఎంపీ బజాజ్ షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. సో ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఏరియాని బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అయితే అవుతుంది. అండ్ డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 40,000 అండ్ అబవ్ మీరు ఎంత పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ యొక్క కంప్లీట్ వాకర్ రివ్యూ అయితే అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేద్దాం చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం నియరెస్ట్ లో ఉన్న కొత్తపేట షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ అంటే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్ గా మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో దీనిలో మనకి ట్విన్ డిస్క్ వేరియంట్ ఉంది కదా, దాని యొక్క రివ్యూ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.